మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామి విత్రివతో మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు అనకాపల్లి గ్రామంలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీ భద్రావతి భవన్నారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంగా 12 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతున్నారు. పెళ్లి కుమారుడు ఎవరి అంటే మామూలుగా మార్కండేయ మహాముని పుత్రుడు. ఆయన పెళ్లి కుమార్తె ఎవరై అంటే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ యొక్క పుత్రిక భద్రావతి దేవి. భద్రావతి భవన్నారాయణ కళ్యాణ మహోత్సవం ఏటా ఇక్కడ జరిపించడానికి లోక కళ్యాణార్థం నిర్వహించే కళ్యాణం. మార్కండేయ మహాముని సప్తకల్పంలో చూసిన మహామునుడు. ఆ మహాముని యొక్క పుత్రుడే భవన్నారాయణ. నారాయణమూర్తి ఈ అంశాన్ని అవతరించడానికి భవన్నారాయణ. ఆ లక్ష్మీదేవి భద్రలక్ష్మిగా అవతరించింది. ఆ లక్ష్మీదేవి ఇక్కడ అవతరించిన దానికి కళ్యాణ వేదిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేల్పుల వీధి అనకాపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు పద్మశాలి సంఘం వారు. దీనికి విశేషమైన పద్మశాలి ప్రముఖులందరూ కూడా 4000 మంది ఇచ్చేస్తారు. ఈ కార్యక్రమం పద్మశాలి ఇంటి ఆడబడుచు పద్మావతి దేవి, శ్రీమద్ వెంకటేశ్వర స్వామి యొక్క అర్ధాంగి పద్మావతి దేవి పద్మశాలి ఇంటి ఆడబడుచు. విష్ణు అవతారంలో విష్ణుమూర్తి భార్య అని లక్ష్మీదేవి కూడా పద్మశాలి ఇంటి ఆడబడుచు. అంచేత అహోబిళంలో జరిగే కళ్యాణానికి పద్మశాలిలే చారీ చీర మట్లు చుట్లు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. అలాగే తిరుపతి క్షేత్రంలో పద్మావతి దేవి తిరుచానూరులో జరిగే బ్రహ్మోత్సవాల్లో పద్మశాలిలే మంగళసూత్రాలు మట్లు చుట్లు ఇచ్చే సంప్రదాయం ఉంది. దానికి విశేషమైన ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో కూడా పద్మశాలి ఇక మార్కండేయ మహాముని యొక్క పుత్రుడైన భవనారాయణ కళ్యాణం నిర్వహించబడుతుంది. ఈ నిర్వహణకి ప్రతివిధిగా శ్రీ దొడ్డి ఈశ్వరరావు గారు, పంపాన సత్యనారాయణ గారు ఇత్యాది పెద్దల చేత నిర్వహించబడుతుంది. దీనికి ఆల్ ఇండియా నుంచి వచ్చే పద్మశాలి యొక్క పెద్దలందరూ కూడా విచ్చేస్తారు. ఈ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరుగుతుంది. మాఘమాసం నుంచి ప్రారంభించి విశేషమైన కార్యక్రమాలు ఈ మాసం పాల్గొన మాసం మాఘమాసం కూడా కళ్యాణం జరుగుతాయి. భవన్నారాయణ స్వామి భద్రావతి యొక్క కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవానికి పీటల మీద పెద్దలు అందరి సమక్షంలో ఈ కళ్యాణ మహోత్సవం. దీనికి విశేషమైన రాజకీయ ప్రముఖులందరూ విచ్చేస్తున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ స్వాగతం సుస్వాగతం. జై భద్రావతి భవన్నారాయణ స్వామినే నమః. శ్రీ భద్రావతి భవన్. పూజలో అమ్మవారికి కూడా యజ్ఞోపేతం వేస్తున్నాం, అయ్యవారికి యజ్ఞోపేతం అంటే యజ్ఞోపేతాలు ఎందుకు పూజ చేయడానికి అధికారులేదు. అలాగే అష్టాది వర్ణాలు కూడా యజ్ఞోపేతం ఉండాలి. పూర్వం ఏంటంటే కొంతమందికి ఉంది, అలాగే సృష్టికి మూల పురుషులైన వారికి ఉంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సాలి కంసాలి కమ్మరి కుమ్మరి మంగళ కోసం సైతం బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించేవారు బ్రాహ్మణుడికి ఉన్నాయి. అంతే క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలించే రాజుకు ఉన్నాయి యజ్ఞాపీతం. వైశ్యులు ఇక్కడ వస్త్రం అక్కడ వస్తువుని అక్కడ వస్తువుని ఇక్కడ సంపర్కం చేసిన వాడు వైశ్యుడు. అలాగే సాలి అంటే ఒక పత్తి గింజలో మామూలుగా దోత ఉందని చెప్పేసి నిర్మాణం చేసిన దాత, ఆయన వస్త్రదాత, ఆయనకు కూడా యజ్ఞాపీతం. కంసాలి అంటే ఒక ఇనుప ముక్కను కరగబెట్టి ఒక ఆయుధంగా తయారు చేశాడు. ఒక బంగారు వస్తువు కానీ ఏదైనా సృష్టించాడు. అలాగే తెలుగుల వారు అంటే ఏమంటే ఒక నువ్వు గింజలో నూనె ఉందని కనిపెట్టిన వారు కూడా ఆయన తెలుగువారు, ఆదికి సృష్టికర్తే. అలాగే ఈ యొక్క పూర్వ ఋషులందరూ గడ్డామేషాలతో జీవనం చేసేవారు. అలాంటి వారిని సుందరంగా క్రాపింగ్ చేసి సుందరంగా అలంకారం చేసి యజ్ఞాపీతం లేదు కదా అని అనుకోవడానికి ఎడవపైటి పవిటి తుని తీసి బొట్లో పెట్టుకుంటే యజ్ఞాపీతం అవుతుంది. ఎడవ బయట తీసి గుడిబొట్టు పెట్టుకుంటే యజ్ఞోపేతం. ఇప్పుడు వాయిని తీసుకోవడానికి అధికారం మీకు అవుతుంది. ఎవరికి వాయిని ఇవ్వడానికి కానీ వాయిని తీసుకోవడానికి. యజ్ఞోపేతాలు ఎవరు కార్యక్రమం చేయడానికి లేదు. అష్టాది వర్ణాలు కూడా యజ్ఞోపేతాలని
కానీ వీళ్ళకి సృష్టి మూలపురుషులైన సహజ యజ్ఞోపేతం. అలాంటి యజ్ఞోపేతం ధరింపజేశాం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి యసహజం పురుస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిమించు శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తుద్య ఓజస్సు తేజస్సు ప్రాప్తించాలంటే యజ్ఞోపేతం. యజ్ఞోపేతాన్ని ఏమంటారు? గాయత్రి అంటారు. గాయత్రి మామగారు ఒక ముడి 5 ముడితో కూడిన యజ్ఞోపేతం. యజ్ఞోపవీతం లేని చేయడానికి లేదు. యజ్ఞోపేతం లేని వారు ఏం చేయాలంటే కార్యక్రమం చేసినప్పుడు ఇలాగ తుమాలు వేసుకుంటే యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం పరమాత్మ అవుతుంది కాబట్టి మలమూత్రాలు విసర్జించినప్పుడు కాళ్ళు కడుక్కుందాకా తప్పిస్తే తర్వాత తప్పిస్తే మనం పవిత్రమైన యజ్ఞోపవీతం. అంతకన్నా అనుష్ఠానం పెద్దది లేదు. దానికోసం భయపడి అమ్మో మాకు యజ్ఞోపవీతం ఇస్తారని చెప్పి భయపడ్డాడు ఈయన. బలి నీమంటే భయపడ్డారు. తంతునానేన మమ జీవన హేతున, నా కంఠాన్ని నీకు కంఠాన్ని అలంకరిస్తాను, నా జీవన హేతువైన ఈ కంఠాన్ని అలంకరిస్తానని చెప్పేసి ఇక్కడ జరిగేది లోక కళ్యాణం చేసి ఈ అనకాపల్లిలో పద్మశాలి సంక్షేమ సంఘం వారు నిర్వహించేది ఏటాటా కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం. పద్మశాలి కుల బాంధులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు శుభోదయం. ఈరోజు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి కళ్యాణం గత 14 సంవత్సరాల నుండి ఇదే ప్రాంతంలో చేస్తున్నాం. అయితే ఈ కళ్యాణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మార్కండేయుడు కుమారుడైన భావన ఋషి సూర్య భగవాన్ పుత్రికైన భద్రావతికి ఈ కళ్యాణం చేస్తున్నమాట. ఈ యొక్క కార్యక్రమాన్ని 2012లో డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, మాధవపతి ఉమామహేశ్వరరావు గారు చిన్నపిల్లల వైద్యులు ఆయన చేత ఈ కళ్యాణం స్టార్ట్ చేయబడింది. ఆయన స్ఫూర్తిగా ప్రతి సంవత్సరం కూడా ఆయన లేకపోయినా సరే ఆయన తాలూకా స్ఫూర్తితో ఈ కళ్యాణాన్ని మేము చేస్తూ ఉన్నాం. మాకు ఈ ప్రాంతంలోని మాకు గుడి కోసం కూడా ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అందరిని కూడా అనడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ₹1 కోటి స్థలం ఇచ్చి వేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. సీఎం రమేష్ గారు, ఎంపీ గారు, అలాగే కొంత రామకృష్ణ గారు, పేలగోచినారాయణ గారు, దాడి రత్నాకర్ గారు, దాడి వీరభద్రరావు గారు, వీళ్ళందరూ కూడా మాకు మా పద్మశాలి కులదేవానికి గుడికి పిలిచి ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.